వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం స్వీట్ కార్న్తో గారెలు చేసుకుందాం. అది చేసుకునే ప్రాసెస్ ఎలాగో ఏంటో చూపిస్తాను, చూద్దాం. ఇదిగోండి, కండలు తీసుకున్నాను. ఉలుసుకొని ఇలా కడుక్కొని మిక్సీ పెట్టుకుందాం. ఇదిగోండి, మిక్సీ పెట్టేసుకున్నాము. ఇట్లా కొంచెం బరగ్గానే ఆడుకోవాలి. ఇదిగోండి, కట్ చేసుకున్న పెద్దలపై 4 పచ్చిమిరపకాయలు కట్ చేసాను. 1 ఇంచి అల్లం చిన్న ముక్క, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లకి మైదా వేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో బిగ్గు ఉన్నది కాబట్టి కొంచెం వేస్తున్నాను. మైదా, ఒక గుప్పుడు బియ్యం పిండి. వీటిని మళ్ళీ వేసుకుని రెండోసారి కాల్చుకొని తిద్దాం. ఒకేసారి కాలితే ఏమవుతుందంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన కాలినట్టు ఉంటుంది. అయిపోయిందండి. ఇదిగోండి, పల్లీ చట్నీ చేశాను. ఈ చట్నీతో చూసారా స్వీట్ కార్న్ గారెలు ఎలా ఉన్నాయి అంటే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ చేసుకొని తిని మళ్ళా మీకు అందరికి కూడా, మన సబ్స్క్రైబర్లకి, నా ఫాలోవర్స్కి ఈ టేస్ట్ని చూపిద్దాము, ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. చూడండి, ఒకసారి చూసి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చేసుకొని ఒకవేళ పిండి పట్టేటప్పుడు ఏమవుతుందంటే అది స్వీట్ కార్న్ కొంచెం నీరుగా ఉన్నప్పుడు లూజ్ అయిపోద్ది. కంగారు పడబాకండి. కంగారు పడకుండా కొంచెం మైదా, బియ్యం పిండి, లేదు బొంబాయి రవ్వ ఉంటుంది, అదైనా సరే, ఇడ్లీ రవ్వ అయినా సరే, ఈ 4గిట్లో ఏ ఆప్షను ఏది ఉంటే అది కలుపుకోండి. చక్కగా దగ్గరికి వచ్చిన దాకా కలుపుకొని వేసుకోండి. కంగారు పడమాకండి. ఇది కనుక ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.